రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరిలోగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేలా షెడ్యూల్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ రాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసింది సర్కార్. ఎన్నికల నిర్వహణపై 4-5 రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది, ఏంటి డీటెయిల్స్? ఎన్నికలకు సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా రకరకాల చర్చలు జరుగుతా ఉన్నాయి. కొంతమంది 24 లోపని 24కు వచ్చే అవకాశం ఉంటుంది, 26 లేదంటే 27, 28 ఇట్లా ఈ అంశాల మీద ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన దాని మీద రకరకాల చర్చ జరుగుతా ఉన్నది. అయితే ఇందులో కొంత ఆశావాదులంతా కూడా ఎప్పుడు ఈ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనే దాని మీద కొంత ఉత్కంఠకు కూడా ఎదురు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉన్నది. అయితే ఇక 4-5 రోజుల నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ విషయంలో గత 4-5 రోజుల నుంచి కూడా చాలా బిజీగా సమావేశాలు నిర్వహిస్తున్నది. తర్వాత ఆయా జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే ఈ మున్సిపల్ ఎన్నికలు జరగవుతాయో ఆ జిల్లాల వారీగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడము, తర్వాత అబ్జర్వర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడము, ఆర్ఓలతో సమావేశాలు నిర్వహించడము, ఇంకా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ఏదైతే అవసరం ఉంటుందో ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కానివ్వండి, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఏమేమి అవసరం ఉంటాయి అనే దాని మీద కూడా ఆ జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకొని అక్కడ ఫుల్ఫిల్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇవాళ కూడా ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన దాని మీద సమావేశం కూడా ఇవాళ కూడా నిర్వహించింది. అయితే మనకు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రేపు ఈ షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మనకు షెడ్యూల్ కనుక వస్తే ఇక ఈ మున్సిపల్ ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఏరియాలంతా కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లోకి వస్తుంది. అయితే షెడ్యూల్ ప్రకటించినటువంటి 15 రోజులలో ఎన్నికలు నిర్వహిస్తారు కాబట్టి దానికి సంబంధించి మనకు ఒకవేళ గనక రేపు గనక ప్రకటిస్తే రేపటితో మనం చూస్తే మనకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అది టెంటేటివ్గా ఉన్నది. అంటే మనకు గనక రేపు షెడ్యూల్ గనక వస్తే ఫిబ్రవరి 11న ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఒక రోజు గ్యాప్ ఉంటుంది. రెండో రోజు ఎలక్షన్ జరిగినటువంటి రెండో రోజు ఈ ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఏదైతే ఈ మున్సిపల్ సంబంధించినటువంటిది చైర్పర్సన్స్ తర్వాత మేయర్ ఎంపిక అనేది నెక్స్ట్ డే ఉంటుంది. కాబట్టి మొత్తం ఈ ప్రక్రియ రేపు గనక ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైతే మనకు ఈ ఫిబ్రవరి 14 లోపు ఈ ఎంపిక మేయరు తర్వాత చైర్పర్సన్ కు సంబంధించినటువంటి ఎంపిక కూడా పూర్తి అయ్యే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక ప్రభుత్వం కూడా అంటే మనకు ఫిబ్రవరిలోనే మహాశివరాత్రి ఉన్నది, తర్వాత రంజాన్ కు సంబంధించినటువంటి మాసం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దు, పండుగలకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బంది కావద్దు, అవన్నీ చూసుకొని ఈ షెడ్యూల్ ప్రకటించాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ ఫిబ్రవరి 15 లోపు ఈ పండుగలకు ఇబ్బంది కాకుండా మిగతా వేటికి కూడా డిస్టర్బెన్స్ కాకుండా మనకు రేపు కనుక షెడ్యూల్ ప్రకటిస్తే ఫిబ్రవరి 15 లోపు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. సౌజన్య.